హాయ్, నమస్తే టు ఆల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మీదేవి, మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్స్. ఇవాళ పిల్లలు హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోండి అని పిల్లలకి పేరెంట్స్ పదే పదే చెప్తూ ఉంటారు. కానీ ఆ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడానికి, లేకపోతే కొత్త హ్యాబిట్ ఒక అలవాటు చేసుకోవడానికి చేసుకోమని అయితే సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఎలా చేసుకోవాలి అనేది ఎవరు దాన్ని పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయరు. ఇప్పుడు ఒక కొత్త హ్యాబిట్ని ఎలా మనం అలవర్చుకోవాలో చూద్దాం. అంటే మన బ్రెయిన్ ఎప్పుడు ఏం చెప్తుందంటే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటే యాక్సెప్ట్ చేయదు, పెద్ద పనిని అసలు యాక్సెప్ట్ చేయదు. అందుకని అలవాట్లు ఎప్పుడు కూడా చిన్నగానే మొదలవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ రీడింగ్ చేయాలి అనుకోండి, ఫస్ట్ 10 పేజెస్ 15 పేజెస్ చదవాలని టార్గెట్ పెట్టుకోకూడదు. 1 పేజ్ చదివితే సరిపోతుంది. అలాగే ప్రతిరోజు డైలీ ఒక 3-4 లీటర్స్ వాటర్ తాగాలి అనే టార్గెట్ మనం పెట్టుకొని ఆ అలవాట్లోకి మనం మారాలి అనుకోండి. ఫస్ట్ 2 అవర్స్ గ్యాప్ తోటి అలాగా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకుంటూ ఫస్ట్ రోజు 1 లీటర్ 2 లీటర్స్ తాగినా కూడా మెల్లమెల్లగా ఆ వాటర్ తాగడం అనేది అలవాటుగా మారి 3-4 లీటర్స్కి చేరుతాం. అలాగే మనం ఏ పని అయితే అలవాటుగా మార్చుకోవాలనుకుంటున్నామో ఆ అలవాటుకి సంబంధించిన వస్తువుల్ని మన కళ్ళెదురుగా పెట్టుకుంటే ఆ అలవాటుగా మారుతుంది. ఎందుకంటే ఆ వస్తువులు మనకు పదే పదే చెప్తాయి ఈ పని నువ్వు చేయాలి అని. థ్యాంక్ యూ సో మచ్.